Hi students, welcome to ABN and PRR College of Science online classes. Myself Prasad, lecturer in computer science, and this is for final BSc computer science students, software engineering paper. This is our 28th lecture, and all of you regularly watch our videos in our YouTube channel ABN and PRR College online classes Kovur. Okay, and classes వినేటప్పుడు all of you definitely maintain one running notes and write down the important points, side readings. Okay, that helps when we are going to writing in exams. Okay, సో అందరూ కూడా కంపల్సరీగా రన్నింగ్ నోట్స్ ఒకటి మెయింటైన్ చేస్తూ ఉండండి. ఓకే, అండ్ ఏమైనా డౌట్స్ ఉంటే కనుక మన వాట్సాప్ గ్రూప్కి లేదా ఆ వాట్సాప్లో నాకు పర్సనల్గా కాల్ చేస్తే డౌట్స్ నేను క్లారిఫై చేసుకుంటాను. లేదా క్లాసెస్కి వచ్చినప్పుడు మీరు క్లాసెస్ మనకి ఆఫ్లైన్లో క్లాసెస్ జరుగుతున్నప్పుడు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక అక్కడ క్లారిఫై చేస్తానండి. ఓకే, అండ్ దిస్ ఈజ్ అవర్ 28th లెక్చర్. ఓకే, in the last session, okay, సో మనకి లాస్ట్ సెషన్లో ఈ రిక్వైర్మెంట్స్కి సంబంధించి అనాలిసిస్, ఓకే, సో రిక్వైర్మెంట్ అనాలిసిస్ కాన్సెప్ట్స్ గురించి డిస్కస్ చేసుకున్నామండి. ఓకే, లాస్ట్ క్లాస్లో రిక్వైర్మెంట్ అనాలిసిస్ కాన్సెప్ట్స్, సో దాంట్లో 4 కాన్సెప్ట్స్ గురించి డిస్కస్ చేసుకున్నాము, రైట్. సో 4 కాన్సెప్ట్స్ని మనం ఉపయోగించుకుని రిక్వైర్మెంట్స్ గ్యాదరింగ్ ప్రాసెస్ అనేది మనం అక్కడ చేసుకోవచ్చు అనమాట అండి. ఓకే, సో కమింగ్ టు ది అవర్ నెక్స్ట్ వన్, రిక్వైర్మెంట్ అనాలిసిస్ ప్రిన్సిపల్స్ అండి. ఓకే, రిక్వైర్మెంట్ అనాలిసిస్ ప్రిన్సిపల్స్. సో దిస్ ద బెస్ట్ క్వశ్చన్ ఫర్ 5 మార్క్స్ అండి. సో ఎగ్జామ్లో మనకి 5 మార్క్స్ అడిగే ఛాన్సెస్ ఉన్నాయి ఇది మనకి. సో చూడండి, మనకి ఇక్కడ ప్రిన్సిపల్స్ ఈజ్ నథింగ్ బట్ సమ్ ఆఫ్ ద గైడ్లైన్సెస్. ఓకే, లైక్ గైడ్లైన్స్ అనమాట. అంటే మనకి ఈ రిక్వైర్మెంట్స్ గ్యాదరింగ్ ప్రాసెస్లో ఈ విధంగా తీసుకుంటూ ఉండాలి, ఏం జరుగుతుంది, మీన్ ఎంత కేర్తో ఉండవలసి ఉంటుంది. ఓకే, సో దానికి సంబంధించిన పాయింట్స్ అనమాట అండి ఇవి అక్కడ. అనాలిసిస్ ప్రిన్సిపల్స్ ఈజ్ నథింగ్ బట్ సమ్ గైడ్లైన్సెస్ ఆర్ వీ కెన్ సే దట్ సమ్ రూల్స్, అలా చెప్పుకోవచ్చు అనమాట అండి. ఓకే, see here some investigators have identified analysis problems and their causes and have developed a variety of modeling notations to overcome them. అంటే మనకి ఇక్కడ ఈ రిక్వైర్మెంట్స్ గ్యాదరింగ్ ప్రాసెస్లో రిక్వైర్మెంట్ తీసుకున్న వాళ్ళు ఏం చేయాలంటే ఆ ప్రాబ్లమ్స్ని ఐడెంటిఫై చేసుకోవాలి. ఓకే, కాజెస్, ఆ ప్రాబ్లమ్స్ రావడానికి రీజన్స్ ఏంటి, ఓకేనా, వాటిని ఐడెంటిఫై చేసుకుని తర్వాత మనం ఏం చేయాలంటే వీ హ్యావ్ టు డెవలప్ సమ్ వెరైటీ ఆఫ్ మోడలింగ్ నొటేషన్స్. ఓకే, నెక్స్ట్ సమ్ మోడలింగ్ కాన్సెప్ట్ని దాంట్లోకి రిక్వైర్మెంట్స్ని తీసుకెళ్లాల్సి ఉంటుంది అనమాట అండి. ఓకే, అది ఇస్ నథింగ్ బట్ ఇక్కడ అనలిస్ట్స్ ఎవరైతే మనకి రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ చేసుకుంటున్నారో ఆ అనలిస్ట్స్ ఏం చేయాలంటే ఆ ప్రాబ్లమ్స్ సంబంధించి ఏదైనా ప్రాబ్లమ్స్ లాంటివి ఏమైనా ఉంటున్నాయా, ఓకేనా, వాటిని ఐడెంటిఫై చేసుకుని వాటిని ఓవర్కమ్ చేసి లేదా వాటిని రెక్టిఫై చేసుకుని మోడలింగ్ కాన్సెప్ట్స్ అనేది మనము చేయవలసి ఉంటుంది అనమాట అండి. ఓకే, హియర్ ఈచ్ అనాలిసిస్ మెథడ్ హ్యాస్ ఎ యూనిక్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఓకే, సో హియర్ ఆల్ అనాలిసిస్ మెథడ్స్ ఆర్ రిలేటెడ్ బై ఏ సెట్ ఆఫ్ ఆపరేషనల్ ప్రిన్సిపల్స్. ఓకేనండి, సో మనం ప్రిపేర్ చేసే అనాలిసిస్ మోడల్స్ అన్ని కూడా సమ్ ప్రిన్సిపల్స్ని ఫాలో అవుతూ ఉంటాయి అనమాట అండి. ఓకేనా, సో ఏంటి చూడండి, ఫస్ట్ వన్, ద ఇన్ఫర్మేషన్ డొమైన్ ఆఫ్ ఎ ప్రాబ్లమ్ మస్ట్ బి రిప్రజెంటెడ్ అండ్ అండర్స్టూడ్. ఓకే, ద ఇన్ఫర్మేషన్ డొమైన్ ఆఫ్ ఎ ప్రాబ్లమ్ అంటే అసలు ఈ ప్రాబ్లమ్కి సంబంధించి మనం ప్రిపేర్ చేస్తున్న సాఫ్ట్వేర్ బిలాంగ్స్ టు విచ్ డొమైన్. ఓకే, ఈజ్ నథింగ్ బట్ మనం ప్రిపేర్ చేసే సాఫ్ట్వేర్స్ అనేవి డిఫరెంట్ కేటగిరీస్లో ఉంటూ ఉంటాయండి. అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పీపుల్స్ యూజ్ చేస్తూ ఉంటారు, డిఫరెంట్ ఎన్విరాన్మెంట్స్లో వాటిని యూజ్ చేసుకుంటూ ఉంటామండి. సో డొమైన్స్ని మనము అర్థం చేసుకుని వాటిని రిప్రజెంట్ చేసి వాటిని అర్థం చేసుకోవాలి అనమాట అండి. ఓకే, నెక్స్ట్, ద ఫంక్షన్స్ దట్ ద సాఫ్ట్వేర్ ఈజ్ టు పెర్ఫార్మ్ మస్ట్ బి డిఫైన్డ్. ఓకే, ఆ సాఫ్ట్వేర్ పెర్ఫార్మ్ చేసే ఫంక్షన్స్ని
మనము కంపల్సరీగా డిఫైన్ చేయాలంటండి. ఓకే, సో అంటే ఫంక్షనాలిటీ ఎలా ఉంటుంది, ఆ సాఫ్ట్వేర్ చేసే టాస్క్లు ఏంటనేవి, ఫంక్షన్స్ అనేవి మనం డిఫైన్ చేసి తీరాలి. అండ్ ద బిహేవియర్ ఆఫ్ ద సాఫ్ట్వేర్ మస్ట్ బి రిప్రజెంటెడ్, అంటే ఆ సాఫ్ట్వేర్ అనేది ఎలా బిహేవ్ చేయాలి, ఓకేనా, ఆ సాఫ్ట్వేర్ అనేది ఏ విధంగా బిహేవ్ చేయాలి. సో ఆల్రెడీ మన లాస్ట్ క్లాస్లో అనాలిసిస్ కాన్సెప్ట్స్ దగ్గర డిస్కస్ చేశానండి. ఏంటి సాఫ్ట్వేర్ బిహేవియర్ అంటే ఏ విధంగా అది రన్ అవుతూ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక డేటా మీద ఏదైనా అప్డేషన్ ప్రాసెస్ జరుగుతుంది అనుకోండి, ఆ టైంలో ఆ డేటా యాక్సెసింగ్ ఎవరికి ఉండకూడదు. దట్ ఈస్ వన్ బిహేవియర్ ఆఫ్ దట్ ఫంక్షన్, అవునా, ఆ టాస్క్ యొక్క బిహేవియర్ అలా ఉండాలి. సో ఇక్కడ మనం ప్రిపేర్ చేసిన సాఫ్ట్వేర్ యొక్క బిహేవియర్ ఏంటనేది మనం కంపల్సరీగా రిప్రజెంట్ చేయాలని చెప్తున్నాం అనమాట. నెక్స్ట్, ద మోడల్స్ ద డిపిక్ట్ information, function and behavior must be partitioned in a manner that uncovers details in layers fashion. మనం జరిగే అక్కడ మనకి ప్రిపేర్ చేసే సాఫ్ట్వేర్ని ఒక డేటా పరంగా, ఫంక్షనాలిటీ పరంగా, బిహేవియర్ పరంగా మనము సెపరేట్గా సమ్ లేస్ ఫ్యాషన్ మెథడ్లో మనకి వాటిని డిపిక్ట్ ఇస్ నథింగ్ బట్ ఎక్స్ప్లెయిన్ చేసే విధంగా ఉండాలంటండి. ఓకే, నథింగ్ బట్ దానికి సెపరేషన్ అనేది క్లియర్గా ఉండాలి. ఓకేనా. నెక్స్ట్, ద అనాలిసిస్ ప్రాసెస్ షుడ్ మూవ్ ఫ్రమ్ ఎసెన్షియల్ ఇన్ఫర్మేషన్ టువర్డ్స్ ఇంప్లిమెంటేషన్ డీటెయిల్. ఓకే, మనకి ఇక్కడ ఈ అనాలిసిస్ ప్రాసెస్ అనేది ఎలా జరగాలంటే అండి, ఎసెన్షియల్ ఇన్ఫర్మేషన్, బేసిక్ ఇన్ఫర్మేషన్ దగ్గర నుంచి మనకి ఇంప్లిమెంటేషన్ వరకు కూడా అలా ప్రాసెస్ ప్రకారము వెళ్తూ ఉండాలి అని చెప్పేసి చెప్తున్నాం అనమాట. సో ఇక్కడ మనము ఈ పాయింట్స్ని అబ్జర్వ్ చేసుకుంటుంటే ఏంటండి, ఒక సాఫ్ట్వేర్ రిక్వైర్మెంట్స్ తీసుకునేటప్పుడు ఓకే వాటిని ఏ విధంగా మనము రిప్రజెంట్ చేసుకోవాలి. ఓకే, ఈ గైడ్లైన్స్ని ఫాలో అవుతూ ఉండాలి. ఈ పాయింట్స్ని మైండ్లో పెట్టుకుని మనము రిక్వైర్మెంట్స్ ప్రాసెసింగ్ అనేది చేసుకుంటూ వెళ్ళాలన్నమాట అండి. ఓకే, నెక్స్ట్, ఇన్ అడిషన్ టు దీస్ ఆపరేషనల్ అనాలిసిస్ ప్రిన్సిపల్స్ ఏ సెట్ ఆఫ్ గైడింగ్ ప్రిన్సిపల్స్ ఫర్ రిక్వైర్మెంట్స్ ఇంజనీరింగ్ ఆర్ సజెస్టెడ్. దాంతోపాటు మనకి ఇంకా అనాలిసిస్ ప్రిన్సిపల్స్తో పాటు సమ్ గైడింగ్ ప్రిన్సిపల్స్ కూడా ఉన్నాయంట. అవి ఏంటో చూడండి. సేమ్ కాన్సెప్ట్స్, నథింగ్ బట్ చూడండి ఇక్కడ, అండర్స్టాండ్ ది ప్రాబ్లమ్ బిఫోర్ యూ బిగిన్ టు క్రియేట్ ది అనాలిసిస్ మోడల్. మనము ఈ రిక్వైర్మెంట్స్ని అనాలిసిస్ మోడల్ స్టేజ్కి పంపించే ముందుగానే మనం ఏం చేయాలంటే ఆ ప్రాబ్లమ్ని మనము ప్రాపర్గా అర్థం చేసుకోవాలంటే అండి. ఓకే, నెక్స్ట్, డెవలప్ prototypes that enable a user to understand how human or machine interact will occurs. మనము ఆ ప్రోటోటైప్స్ని డెవలప్ చేయాలంటే అండి. ఓకే, ప్రోటోటైప్స్ అంటే ఏంటి, క్లియర్ ఇండికేషన్ ఆఫ్ దట్ టాస్క్. ఒక టాస్క్కి సంబంధించి ఎలా ఉంటుంది, ఆ ఇన్పుట్స్ ఏంటి, అవుట్పుట్స్ ఏంటి. ఓకే, అంటే ఒక సాఫ్ట్వేర్కి తీసుకెళ్ళక ముందే మనము ఒక టాస్క్ అనేది చేయడం అని ఒక రిటర్న్ పరంగా మనము ప్రిపేర్ చేయడం అనమాట. అంటే యూజర్కి ఒక యూజర్కి చెప్పాలనుకోండి, తను చెప్తామన్నమాట. అంటే నీది ఈ టాస్క్ ఉంది, ఇన్పుట్స్ అనేవి ఇలా వెళ్తూ ఉంటాయి, అవుట్పుట్ దీనికి సంబంధించి ఇలా వస్తుంది అని చెప్పడం అనమాట అండి. సో అలాంటి ప్రోటోటైప్స్ని డెవలప్ చేయాలంటే అండి. నెక్స్ట్, రికార్డ్ ది ఆరిజిన్ ఆఫ్ రీజన్స్ ఫర్ ఎవ్రీ రిక్వైర్మెంట్. సో మన రిక్వైర్మెంట్ తీసుకునేటప్పుడు ప్రతి రిక్వైర్మెంట్ యొక్క బేసిక్స్ నుంచి కూడా మనము రికార్డ్ చేసుకోవాలంటే అండి. ఓకేనా, అంటే ఒక రిక్వైర్మెంట్ ఉందంటే దానిని చాలా ప్రాపర్ స్టేజెస్ నుంచి, అంటే చాలా మూలాల నుంచి అనమాట అండి. ఓకేనా, దాని బేసిక్స్ నుంచి కూడా రిక్వైర్మెంట్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. అంటే అన్ని విధాలుగా రిక్వైర్మెంట్ని టాస్క్కి సంబంధించి ఎన్ని పాసిబిలిటీస్ ఉంటాయి అన్ని పాసిబిలిటీస్ని కూడా మనము తీసుకునే విధంగా ఉండాలంట. ఓకే, నెక్స్ట్, వ్యూ మల్టిపుల్ వ్యూస్ ఆఫ్ రిక్వైర్మెంట్స్. ఓకేనా, సో రిక్వైర్మెంట్స్ని ఒకటికి 2-3 సార్లు మనము ఇక్కడ చెక్ చేస్తూ ఉండాలి. నెక్స్ట్, ర్యాంక్ రిక్వైర్మెంట్స్. మనం తీసుకున్న రిక్వైర్మెంట్స్కి ర్యాంక్స్ ఇచ్చుకోవాలండి, అంటే ప్రయారిటీ. ఓకే, సో ఈ రిక్వైర్మెంట్ దిస్ ప్రయారిటీ ఎలా ఉంటుంది, దీనికి ఫస్ట్ ర్యాంకు, తర్వాత నెక్స్ట్ టాస్క్కి సంబంధించి నెక్స్ట్ ప్రయారిటీ దేనికి ఉంటుంది. అలా మనము రిక్వైర్మెంట్స్కి మనము ఒక ర్యాంక్ అనేది ప్రొడ్యూస్ చేసుకోవాలన్నమాట అండి. నెక్స్ట్, వర్క్ టు ఎలిమినేట్ అంబిగ్విటీ. అంటే అంబిగ్విటీ అంటే ఒకటే టాస్క్ని, ఒక డేటాని ఇద్దరు ఒకేసారి యూజ్ చేసుకోవాలనుకోండి. ఓకేనా, దాన్ని అంబిగ్విటీ సిచ్యువేషన్స్ అంటాం అనమాట. అంటే ఒక డేటాని ఒకరికి సర్వ్ చేస్తున్నాము. ఓకే, అదే డేటాని
ఇంకొకరికి కొలీజన్ అనేది లేకుండా, అంటే డేటా స్ప్రెడ్డింగ్ కానీ లేదా డేటా పాసింగ్ అనేది ప్రాపర్గా ఉండాలన్నమాట. ఓకేనండి. సో అంబిగ్విటీ అనే వాడిని మనము ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ జావాలో ఇన్హెరిటెన్స్ అనే కాన్సెప్ట్ని చూసేటప్పుడు కూడా చూస్తామండి. అంబిగ్విటీ సిచ్యువేషన్ అంటాం అనమాట. అంటే ఒక క్లాస్లో ఉన్న ఇన్ఫర్మేషన్ని దాని యొక్క 2 సబ్ క్లాసెస్ ఒకేసారి యాక్సెస్ చేసుకోవాలనుకోండి, ఓకే, లేదా 2 సబ్ క్లాసెస్ సేమ్ మెథడ్ని బేస్ క్లాస్ నుంచి కాల్ చేస్తున్నాయి అనుకోండి, ఆ డేటా ఎక్కడి నుంచి తీసుకోవాలి అనే అంబిగ్విటీ సిచ్యువేషన్ వచ్చేస్తుంది అనమాట. ఓకేనా. సో అలాంటి సిచ్యువేషన్ మనం అంబిగ్విటీ సిచ్యువేషన్ అంటాం అనమాట. అంటే డేటా యాక్సెసింగ్ అనేది ప్రాపర్గా ఉండాలి. ఓకేనా. అంబిగ్విటీ లేకుండా ఆ వర్క్ అనేది మనము ప్రాసెస్ అయ్యేలాగా ఉండాలన్నమాట అండి. ఓకేనా. సో ఇవి మనకి అనాలిసిస్ ప్రిన్సిపల్స్ అనమాట అండి. ఓకే. సో చూసారు ఇక్కడ ప్రిన్సిపల్స్ ఇస్ నథింగ్ బట్ సమ్ ఆఫ్ ది పాయింట్స్ ఆర్ సమ్ గైడ్లైన్సెస్ వెన్ వీఆర్ గోయింగ్ టు గ్యాదరింగ్ ది రిక్వైర్మెంట్స్. ఓకే. ప్రాబ్లమ్ని ప్రాపర్గా అర్థం చేసుకోవాలి. ఓకే. ప్రాబ్లమ్కి మూలాల నుంచి కూడా దాని జాగ్రత్తగా రిక్వైర్మెంట్స్ తీసుకోవాలి. అండ్ ప్రాబ్లమ్ని క్లియర్గా డిస్క్రిప్షన్ చేయాలంటే అండి, డేటాకి డేటాని, ఫంక్షన్స్కి ఫంక్షన్స్ని, అండ్ బిహేవియర్కి బిహేవియర్ పరంగా దాన్ని సపరేట్గా ఇండికేషన్ చేసేలాగా ఉండాలన్నమాట అండి. ఓకేనా. అండ్ అంబిగ్విటీ సిచ్యువేషన్స్ ఎక్కడా ఉండకూడదు. మనం తీసుకున్న రిక్వైర్మెంట్స్లో ఏది ప్రయారిటీ ఉంటుంది, దేనికి ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చుకోవచ్చు, అలాంటివి కూడా మనం అక్కడ చేసుకోవాలి. ఓకే. అండ్ రిక్వైర్మెంట్స్ని మనము రికార్డ్ చేసుకోవాలి. సో ఇలాంటి రూల్స్ అన్ని ఫాలో అవుతూ మనము రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ అనేది చేయాలన్నమాట అండి. ఓకేనా. దట్ ఈస్ అబౌట్ రిక్వైర్మెంట్ ప్రిన్సిపల్స్. ఓకేనండి. సో దట్ ఈస్ అబౌట్ రిక్వైర్మెంట్ ప్రిన్సిపల్స్. అండ్ కమింగ్ టు ది నెక్స్ట్ టాపిక్, అనాలిసిస్ ప్రాసెస్. సో ఈ సెకండ్ యూనిట్కి వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ క్వశ్చన్ అనమాట అండి, అనాలిసిస్ ప్రాసెస్. సో దీంట్లో మెయిన్ మనకి ఫస్ట్ రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ ఒకటి ఉంటుంది, తర్వాత అనాలిసిస్ ప్రాసెస్ ఒకటి ఇంపార్టెంట్, దీని తర్వాత అనాలిసిస్ మోడల్స్ అనే క్వశ్చన్ ఒకటి వస్తుందండి లాస్ట్ టాపిక్. ఓకే. అవి మొత్తం కూడా 10 మార్క్స్కి ఎక్కువగా అడిగే క్వశ్చన్స్ అనమాట అండి. ఓకే. సో ఇక్కడ అనాలిసిస్ ప్రాసెస్. ఓకే. అనాలిసిస్ ప్రాసెస్ అనేసరికి చూడండి, ఈ రిక్వైర్మెంట్ అనాలిసిస్ అనేది ఏ విధంగా చేస్తాము, దానికి ఫస్ట్ జరిగే ప్రాసెస్ ఏంటి, తర్వాత జరిగే ప్రాసెస్ ఏంటి, తర్వాత నెక్స్ట్ స్టెప్ దీంట్లోకి వెళ్తుంది, ఆ తర్వాత నెక్స్ట్ స్టెప్ దేంట్లోకి వెళ్తుంది అనేది ఇక్కడ చెప్తుంది అనమాట అనాలిసిస్ ప్రాసెస్ అనే కాన్సెప్ట్. నథింగ్ బట్ మనం చేసుకునే అనాలిసిస్, రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ అనాలిసిస్ అనేది ఏ విధంగా జరుగుతుంది, ఆ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, ఆ రిక్వైర్మెంట్ అనాలిసిస్ అనేది ప్రాసెస్ ఏ విధంగా జరుగుతుంది అని చెప్పేసి చెప్పడం అనమాట అండి. ఓకేనా. ఇవేమో ప్రిన్సిపల్స్ అంటే పాయింట్స్ ఏంటనేది, దానిపైన ఏమో గ్యాదరింగ్ టెక్నిక్స్ చూసామండి. ఓకే. సో ఇప్పుడు ఏంటంటే ఆ అనాలిసిస్ ప్రాసెస్ అనేది ఏ విధంగా జరుగుతుంది అని చెప్పేసి చెప్పడం అనమాట. వెరీ సింపుల్. మనకి ఇక్కడ ఫస్ట్ ఏంటంటే రిక్వైర్మెంట్స్ని స్కోప్. ఓకే. అంటే రిక్వైర్మెంట్స్ని ఎలా ఉంటాయి, దాని యొక్క బిజినెస్ పరంగా ఏ విధంగా ఇది ఉపయోగపడుతుంది అనేది చూస్తాము. ఓకే. తర్వాత సాఫ్ట్వేర్ కావాల్సిన వాళ్ళ క్లయింట్ ఉంటారు కదండి, ఆ క్లయింట్లో ఎటువంటి పీపుల్స్ ఉన్నారో ఐడెంటిఫై చేసుకోవాలి. తర్వాత ఏం చేయాలి, రిక్వైర్మెంట్స్ని గ్యాదరింగ్ చేసుకోవాలి. ఫోర్త్ వన్, వాటి మీద అనాలిసిస్ చేయాలి. తర్వాత ఒక డాక్యుమెంట్ ప్రిపేర్ చేయాలి. దాని తర్వాత దాన్ని చెక్ చేయాలండి, ఏమైనా మిస్టేక్స్ ఏమైనా ఉన్నాయంటే చెక్ చేయాలి. ఈ 6 స్టెప్స్ని కూడా అనాలిసిస్ ప్రాసెస్ కింద మనం ఇక్కడ చెప్పుకోవచ్చు అనమాట అండి. ఓకే. వెరీ సింపుల్ క్వశ్చన్, ఎగ్జామ్లో అడిగితే కనుక వెరీ లక్ అనమాట అండి. చూడండి, బేస్డ్ ఆన్ ది స్కోప్ అండ్ నేచర్ ఆఫ్ పర్టికులర్ సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్, రిక్వైర్మెంట్ అనాలిసిస్ క్యారీడ్ అవుట్ బై an independent business analysts or a team of analysts to capture requirements. ఓకే. సో అంటే మనకున్న ఆ ప్రోడక్ట్ యొక్క సాఫ్ట్వేర్ యొక్క స్కోప్ని బేస్ చేసుకుని ఆ రిక్వైర్మెంట్స్ గ్యాదరింగ్ ప్రాసెస్ అనేది అక్కడ ఉన్న స్పెషలైజ్డ్ టీమ్ కానీ, ఓకే, లేదు అనుకుంటే సమ్ స్పెషలైజ్డ్ పీపుల్ అనలిస్ట్స్ అని చెప్పి కాల్ చేసుకుంటామండి. ఓకే. ఆ అనలిస్ట్స్ పీపుల్స్ కానీ ఈ రిక్వైర్మెంట్స్ని క్యాప్చర్ చేసుకో అంటే గ్యాదర్ చేసుకోవాలంటే అండి. ఓకే. నెక్స్ట్, typically requirements analysis involves capture both functional
non-functional requirements and requires both technical అండ్ బిజినెస్ ఎంటర్ప్రైజ్. మొత్తం రిక్వైర్మెంట్స్ గ్యాదరింగ్ ప్రాసెస్ అనేది అనలిస్ట్ అనేవాళ్ళు వేటిని తీసుకోవాలంట, ఫంక్షనల్ కాన్సెప్ట్స్ని, ఫంక్షనల్ రిక్వైర్మెంట్స్ని, నాన్ ఫంక్షనల్ రిక్వైర్మెంట్స్ని, ఓకేనా, లేదా బిజినెస్ రిక్వైర్మెంట్స్ని, అవన్నీ కూడా ఇక్కడ తీసుకోవాలి అని చెప్పేసి చెప్తున్నాం అనమాట. టు ఎన్ష్యూర్ ఎఫెక్టివ్ capturing of requirement, we follow a holistic process involving these broad steps. Okay, nothing but మనకి ఇక్కడ రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ ప్రాసెస్ కనుక జరగాలి అంటే ఏ విధంగా ఏ స్టెప్స్ని ఫాలో అవ్వాలని చెప్పేసి చెప్తున్నాం అనమాట. ఓకే, కమింగ్ టు ది ఫస్ట్ వన్, రిక్వైర్మెంట్స్ స్కోప్ అండి. చూడండి ఇక్కడ, ద స్కోప్ అండ్ బౌండరీ ఆఫ్ ది ప్రపోజ్డ్ సాఫ్ట్వేర్ సొల్యూషన్ ఈజ్ డ్రాన్ బేస్డ్ ఆన్ బిజినెస్ రిక్వైర్మెంట్స్ అండ్ గోల్స్. ఫస్ట్ మనకి ఇక్కడ రిక్వైర్మెంట్ స్కోప్ అంటే మనం ప్రిపేర్ చేసిన సాఫ్ట్వేర్, ఓకే, మనం ప్రిపేర్ చేసిన సాఫ్ట్వేర్ సొల్యూషన్ని బిజినెస్ రిక్వైర్మెంట్స్, మనకి ఆ బిజినెస్ పరంగా ఎంతవరకు ఉపయోగపడుతుంది, లేదా ఆ క్లయింట్కి మనం ఏ బిజినెస్ లేదా దేని పరంగా ఈ సాఫ్ట్వేర్ని ప్రిపేర్ చేయించాలనుకుంటున్నారు, ఓకేనా, అండ్ ఆ సాఫ్ట్వేర్ యొక్క గోల్స్ ఏంటి అనేది ఐడెంటిఫై చేసుకోవాలండి. దట్ ఈస్ నథింగ్ బట్ రిక్వైర్మెంట్స్ స్కోప్ అనమాట. నెక్స్ట్, స్టాక్ హోల్డర్ ఐడెంటిఫికేషన్. ఇక్కడ స్టాక్ హోల్డర్స్ అంటే పీపుల్ అనమాట అండి. ఓకే, స్టాక్ హోల్డర్స్ అంటే ఎవరు? పీపుల్ అనమాట. ఎవరు పీపుల్స్ అంటే ఇక్కడ మన సాఫ్ట్వేర్ని ఎవరైతే ప్రిపేర్ చేయమన్నారో, అంటే క్లయింట్స్ అంటున్నాం కదండి, ఆ క్లయింట్లో వాళ్ళ దగ్గర ఉండే కస్టమర్స్ ఎవరైతే సాఫ్ట్వేర్ని యూజ్ చేస్తున్నారో, ఓకేనా, ఎవరైతే ఆ సాఫ్ట్వేర్ని యాక్సెస్ చేస్తున్నారో వాళ్ళని స్టాక్ హోల్డర్స్ అంటామన్నమాట అండి. సో వాళ్ళని ఐడెంటిఫై చేయాలంట. ఎందుకని? ఎవరైతే యూజ్ చేస్తున్నారో ఐడెంటిఫై చేసామనుకోండి, వాళ్ళ దగ్గర నుంచి రిక్వైర్మెంట్స్ తీసుకోగలుగుతాం. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఒక సాఫ్ట్వేర్ మనం యూజ్ చేయాలనుకోండి, ఓకే, మనకి ఎలా కావాలనుకున్నామో మనమే చెప్పగలుగుతాము, అవునా? సో అందుకని ఎవరైతే పీపుల్ స్టాక్ హోల్డర్స్ ఉంటున్నారో వాళ్ళని ఫస్ట్ మనం ఐడెంటిఫై చేసుకోవాలన్నమాట. ఓకే, దట్ ఇస్ ద సెకండ్ ప్రాసెస్. సి హియర్, ఐడెంటిఫైయింగ్ స్టాక్ హోల్డర్స్ సచ్ ఎస్ కస్టమర్స్ అండ్ యూజర్స్, సిస్టమ్ యూజ్ చేసేవాళ్ళు అనమాట అండి, సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్స్ ఎక్సెట్రా. ఓకే, ఆ సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్స్ కావచ్చు, అంటే హై రోల్స్లో ఉన్న వాళ్ళు, మేనేజర్స్ కావచ్చు, కస్టమర్స్ కావచ్చు, అండ్ యూజర్స్ అనమాట అండి. వాళ్ళని ఐడెంటిఫై చేయాలంటే అండి ఈజ్ ద నెక్స్ట్ స్టెప్ ఇన్ రిక్వైర్మెంట్ అనాలిసిస్. ఇది మనకి సెకండ్ స్టెప్ అనమాట, ఆ పీపుల్స్ని ఐడెంటిఫై చేయడం. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్ ఇన్ ద హోల్ ప్రాసెస్, as proper identification of stakeholders enables the business analysts to draw a road map for gathering requirements. చూసారా, మనకి ఈ రిక్వైర్మెంట్ గ్యాదరింగ్లోనే లేదా ఈ రిక్వైర్మెంట్ కాన్సెప్ట్ వచ్చేసరికి ఈ స్టాక్ హోల్డర్స్ ఐడెంటిఫికేషన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాసెస్ అంటండి, ఓకేనా. ఎందుకని? వాళ్ళని ప్రాపర్గా ఐడెంటిఫై చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ అంట. ఎందుకనంటే ఎవరైతే దాన్ని యూజ్ చేస్తున్నారు, ఎలాంటి పీపుల్ యూజ్ చేస్తున్నారు, ఓకే, ఏ ఎన్విరాన్మెంట్లో యూజ్ చేస్తున్నారు, వాళ్ళ గురించి క్లియర్గా తెలిసిందనుకోండి, మనము ఆ రిక్వైర్మెంట్స్ గ్యాదరింగ్ ఎవరి దగ్గర నుంచి తీసుకోవాలి, ఎవరి దగ్గర స్టార్ట్ చేయాలి, ఓకే, ఫస్ట్ ఎవరి దగ్గర నుంచి తీసుకుంటే బాగుంటుంది రిక్వైర్మెంట్స్, ఇలాంటి ఆ రోడ్ మ్యాప్ వేయడానికి మనకి బిజినెస్ అనాలిసిస్ పీపుల్స్కి ఈజీగా ఉంటుందంటండి. ఓకే, నథింగ్ బట్ స్టాక్ హోల్డర్స్ని ఐడెంటిఫై చేసుకుంటే మనము ఆ రిక్వైర్మెంట్స్ గ్యాదరింగ్ ప్రాసెస్ అనేది ప్రాపర్గా చేసుకోవచ్చు అనమాట అండి. అందుకనే ఈ స్టాక్ హోల్డర్స్ ఐడెంటిఫికేషన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ టాస్క్ అనమాట అండి. ఓకే, కమింగ్ టు ది థర్డ్ స్టెప్. చూడండి, థర్డ్ స్టెప్ ఏంటండి? రిక్వైర్మెంట్స్ ఎలిజిటేషన్ ఆర్ రిక్వైర్మెంట్స్ గ్యాదరింగ్ అంట. ఓకే, అంటే ఏంటి? రిక్వైర్మెంట్ ఎలిజిటేషన్, ఫస్ట్ క్వశ్చన్లో చూసామండి ఎలిజిటేషన్ అని చెప్పేసి, అవునా, ఆ రిక్వైర్మెంట్ గ్యాదరింగ్. పోస్ట్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ స్టాక్ హోల్డర్స్ యూజ్డ్ ఫర్ ది process of elicitation requirements. చూడండి ఇక్కడ, based on the scope and nature of a particular software solution there can be multiple stakeholders. ఓకే, సో చాలా మంది ఉండొచ్చు అని చెప్తున్నాము. interaction happens with the stakeholders groups using various communication methodologies including in-person interviews, focus groups, market study అండ్ సర్వేస్ అండ్ సెకండరీ రీసెర్చ్. ఓకే, ఇవి చేయడం ద్వారా మనము
రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ ప్రాసెస్ అనేది చేయొచ్చండి. అంటే వేరియస్ కమ్యూనికేషన్ మెథడాలజీస్ మనం అక్కడ 4 టైప్స్ చెప్పుకున్నాం కదండి. ఓకే, ఫాస్ట్ టెక్నాలజీ అని, మీటింగ్స్ కండక్ట్ చేయడం అని చెప్పేసి, క్వాలిటీ ఫ్యాక్టర్ డిజైన్ తీసుకోవడం అని, లేకపోతే యూస్ కేసెస్ యూస్ చేయడము, ఓకే, మార్కెట్ నుంచి సర్వేస్ చేయడము, ఇలా డిఫరెంట్ పీపుల్స్ లేదా డిఫరెంట్ స్టెప్స్ లేదా డిఫరెంట్ టెక్నాలజీస్ని యూస్ చేసి మనము రిక్వైర్మెంట్స్ గ్యాదరింగ్ అనేది చేస్తామంటండి. ఓకే, సో ఎలా చేస్తాం ఏంటనేది ఆల్రెడీ మనం ప్రీవియస్ క్లాస్లో చూసాము. బట్ థర్డ్ స్టెప్ ఏంటంటే అనాలిసిస్ ప్రాసెస్లో రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ అనమాట అండి. నెక్స్ట్ రిక్వైర్మెంట్ అనాలిసిస్ అండి. రిక్వైర్మెంట్ అనాలిసిస్ అంటే దాని మీద అనాలిసిస్ ప్రాసెస్ చేయడం అనమాట. వన్స్ యూజర్ డేటా ఈజ్ గ్యాదర్డ్, ఓకే, అంటే యూజర్ డేటాని మనం తీసిన తర్వాత స్ట్రక్చర్డ్ అనాలిసిస్ ఈజ్ క్యారీడ్ అవుట్ ఆన్ దిస్ డేటా టు డిటర్మైన్ మోడల్స్. ఓకేనా, నెక్స్ట్ మనకి ఆ మోడల్స్ని డిటర్మైన్ చేయడానికి ఓకే స్ట్రక్చర్డ్ అనాలిసిస్ ప్రాసెస్ అనేది వస్తుంది అనమాట అండి. ఇక్కడ యూజువల్లీ యూస్ కేసెస్ ఆర్ డెవలప్డ్ టు అనలైజ్ ది డేటా ఆన్ వేరియస్ పారామీటర్స్ డిపెండింగ్ ఆన్ ది లార్జర్ గోల్స్ ఆఫ్ ది సాఫ్ట్వేర్ సొల్యూషన్. సో ఇక్కడ ఈ రిక్వైర్మెంట్ అనాలిసిస్ ప్రాసెస్ చేయడానికి యూస్ కేసెస్ మెథడ్ అనేది వన్ ఆఫ్ ది బెస్ట్ వన్ అనమాట. ఓకేనా, వి యూజ్ రిక్వైర్మెంట్స్ యానిమేషన్, ఆటోమేటెడ్ రీజనింగ్, కన్సిస్టెన్సీ చెకింగ్, అనలాజికల్ అండ్ కేస్ బేస్డ్ రీజనింగ్. ఓకే, వాటి మీద అనాలిసిస్ ప్రాసెస్ చేయడానికి మనము ఈ ప్రాసెస్ని అప్లై చేస్తామంటండి. ఓకే, ఈ ప్రాసెస్ని అప్లై చేయడం వల్ల అప్లై చేసి మనము అనాలిసిస్ ప్రాసెస్ అనేది చేయొచ్చు అనమాట అండి. ఓకే, ఫస్ట్ స్కోప్ అనేది ఐడెంటిఫికేషన్ చేసుకున్నాము, తర్వాత పీపుల్స్ ఎవరు అనేది ఐడెంటిఫై చేసాము, తర్వాత రిక్వైర్మెంట్స్ తీసుకున్న తర్వాత రిక్వైర్మెంట్స్ మీద అనాలిసిస్ ప్రాసెస్ చేసామండి. ఓకే, ఫిఫ్త్ వన్ సాఫ్ట్వేర్ రిక్వైర్మెంట్ స్పెసిఫికేషన్, ద మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. రిక్వైర్మెంట్ ప్రాసెస్లో మనం చేసేది ఏంటంటే అక్కడ ఈ అనాలిసిస్ ప్రాసెస్ ఇవన్నీ చేసిన తర్వాత ఒక ఎస్ఆర్ఎస్ డాక్యుమెంట్ని ప్రిపేర్ చేయాలంటండి. ఓకేనా, వన్స్ ద క్యాప్చర్డ్ డేటా ఈజ్ అనలైజ్ చేసిన తర్వాత దీస్ ఆర్ పుట్ టుగెదర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ సాఫ్ట్వేర్ రిక్వైర్మెంట్ స్పెసిఫికేషన్ డాక్యుమెంట్. ఓకే, ఆ డేటాను అంతటి కూడా ఎలా ఎలా ఏం చేయాలంటండి, సాఫ్ట్వేర్ రిక్వైర్మెంట్ స్పెసిఫికేషన్ డాక్యుమెంట్ అనేది ఒకటి ప్రిపేర్ చేయాలంటండి, లేదా దాన్నే సిస్టమ్ రిక్వైర్మెంట్ స్పెసిఫికేషన్ డాక్యుమెంట్ అని కూడా చెప్పుకోవచ్చు అనమాట అండి. ఓకే, దిస్ డాక్యుమెంట్ serves as a blueprint for the design or development teams to start building solution on. ఓకే, అంటే ఈ ఎస్ఆర్ఎస్ డాక్యుమెంటే ఆ డెవలప్మెంట్ టీమ్కి ఒక బ్లూ ప్రింట్ లాంటిది అనమాట అండి. అంటే ఎస్ఆర్ఎస్ డాక్యుమెంట్ని బేస్ చేసుకుని ఆ డెవలప్మెంట్ టీమ్ ఏం చేస్తుందంటే సాఫ్ట్వేర్ని బిల్డ్ చేస్తుంది అనమాట. ఓకే, అంటే డెవలప్ చేస్తారనమాట అండి. ఇట్ సర్వ్స్ యాజ్ ఎ టెక్నికల్ కంపెండియం ఆఫ్ ఆల్ స్టాక్ హోల్డర్స్ needs including user requirements, system requirements, user interface అండ్ ఆపరేషనల్ రిక్వైర్మెంట్స్. సో ఈ ఎస్ఆర్ఎస్ డాక్యుమెంట్ అనేది మొత్తం వీటిలన్నిటి గురించి కూడా క్లియర్గా చెప్పే విధంగా ఉంటుందన్నమాట అండి ఆ డాక్యుమెంట్ అనేది. రైట్, అండ్ లాస్ట్ ప్రాసెస్ ఏంటి, సాఫ్ట్వేర్ రిక్వైర్మెంట్స్ మేనేజ్మెంట్ ఈజ్ నథింగ్ బట్ ఎస్ఆర్ఎస్ డాక్యుమెంట్ని చెక్ చేయడం అనమాట అండి. మేనేజ్మెంట్ టీమ్ చెక్ చేసుకోవడం అనమాట. ద ఫైనల్ స్టెప్ ఆఫ్ రిక్వైర్మెంట్స్ అనాలిసిస్ ప్రాసెస్ ఇన్వాల్వ్స్ వ్యాలిడేటింగ్ all elements of the requirement specification document. ఓకేనా, అన్ని ఎస్ఆర్ఎస్ డాక్యుమెంట్లో మనం ప్రిపేర్ చేసిన అన్నిటిని కూడా వ్యాలిడేటింగ్ చేయడం అనమాట అండి. ఓకేనా, ఎర్రర్స్ ఆర్ కరెక్టెడ్ హియర్ అండ్ ఇట్ కెన్ ఆల్సో అకామిడేట్ మైనర్ చేంజెస్ టు రిక్వైర్మెంట్స్ ఆఫ్ ది ప్రపోజ్డ్ సాఫ్ట్వేర్ సొల్యూషన్. ఏదైనా చేంజెస్ లాంటి ఏమైనా ఉన్నా కానీ ఇక్కడ ఈ టీం లేదా ఈ పీపుల్స్ అనేవాళ్ళు చేంజెస్ చేసే అవకాశం కూడా ఉంటుంది అనమాట అండి. ఓకేనా, దిస్ ఈజ్ అబౌట్ అనాలిసిస్ ప్రాసెస్. అంటే రిక్వైర్మెంట్స్ అనాలిసిస్ని ఏ విధంగా చేస్తారు. ఓకే, ఫస్ట్ స్కోప్ని ఐడెంటిఫై చేసుకోవడము, తర్వాత స్టాక్ హోల్డర్స్ని ఐడెంటిఫై చేయడము, తర్వాత రిక్వైర్మెంట్స్ గ్యాదరింగ్ చేసుకోవడము, దాని మీద అనాలిసిస్ ప్రాసెస్ చేయడము, తర్వాత ఎస్ఆర్ఎస్ డాక్యుమెంట్ ప్రిపేర్ చేయడము, అండ్ ఫైనల్లీ ఎస్ఆర్ఎస్ డాక్యుమెంట్లో ఏదైనా మిస్టేక్స్ ఉన్నాయేమో వ్యాలిడేషన్ ప్రాసెస్ చేయడం అనమాట అండి. ఓకేనా, సో ఇది మనకి అనాలిసిస్ ప్రాసెస్ ఇంపార్టెంట్ ఫర్ 10 మార్క్స్, వెరీ సింపుల్ వన్. సో అందరూ కూడా
ఒకసారి ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే కనుక ఒకటికి రెండు సార్లు వినండి. అండ్ అక్కడ కూడా ఏదైనా డౌట్ వస్తే కనుక పర్సనల్ వాట్సాప్ నెంబర్కి నాకు కాంటాక్ట్ చేయొచ్చు అనమాట అండి. ఓకేనా? సో దట్ ఈస్ అబౌట్ అనాలిసిస్ ప్రాసెస్. సో ఈ రోజు క్లాస్లో మనము 2 కాన్సెప్ట్స్ గురించి డిస్కస్ చేసుకున్నామండి. అనాలిసిస్ ప్రిన్సిపల్స్ ఒకటి అండ్ సమ్ గైడ్ లైన్సెస్ లాంటివి అనమాట అండి. అండ్ అనాలిసిస్ ప్రాసెస్ ఒకటి. ఓకే, అండ్ వీ హ్యావ్ వన్ మోర్ కాన్సెప్ట్ ఇన్ ద second unit, that is the last one. Okay, that can be discussed in the next class. Okay, thank you students, have a nice day.